చనిపోయిన తర్వాత పితృకర్మలు, అంత్యక్రియలు, పిండ ప్రదానం ఎందుకు చెయ్యాలో ఈ కథ స్పష్టంగా తెలియజేస్తుంది. బభ్రువాహనుడు మరియు ప్రేతాత్మ కథ. రాజు వేటకు వెళ్లడం. పూర్వం బభ్రువాహనుడు అనే అత్యంత ధర్మాత్ముడైన మహారాజు ఉండేవాడు. ఒకరోజు ఆయన తన సైన్యంతో అడవికి వేటకు వెళ్తాడు. ఒక జంకను తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయి దారి తప్పిపోతాడు. అలా తిరుగుతూ సూర్యాస్తమయం అయ్యేసరికి ఒక భయంకరమనే చీకటితో నిండిన దట్టమైన అడవిలోకి చేరుకుంటాడు. 2 ప్రేతాత్మ దెయ్యం ఎదురుపడటం. అక్కడ రాజుకు ఒక చెట్టుమీద అత్యంత వికృతమైన రూపంలో ఉన్న ఒక ప్రేతాత్మ కనిపిస్తుంది. ఆ ప్రేతాత్మ జుట్టు చెదిరిపోయి, శరీరం ఎండిపోయి, ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఉంటుంది. మహారాజును చూసి ఆ ప్రేతాత్మ కన్నీరు పెట్టుకుంటూ తన దగ్గరకు వస్తుంది. 3 ప్రేతాత్మ తన గతం చెప్పడం. రాజు ధైర్యంగా, "ఎవరో నువ్వు? నీకు ఈ గతి ఎందుకు పట్టింది?" అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రేతాత్మ తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పుతుంది. "రాజా, నేను గత జన్మలో సుదేవుడు అనే వైశ్యుడిని, వ్యాపారిని. నేను నా జీవితంలో ఎన్నో పుణ్యకార్యాలు చేశాను. ఎన్నో గుడులు కట్టించాను. దానధర్మాలు చేశాను. అతిథులకు అన్నదానం చేశాను. కాని నాకు ఎంత ప్రయత్నించినా సంతానం కలగలేదు. నాకు చనిపోయిన తర్వాత నాకు అంత్యక్రియలు, దహన సంస్కారాలు, 10 రోజుల కర్మలు చేయడానికి ఎవరూ లేకపోయారు. బతికి ఉన్నప్పుడు ఎన్ని పుణ్యాలు చేసినా చనిపోయాక చెయ్యాల్సిన కర్మలు, పిండ ప్రదానం చేయకపోవడం వల్ల పుణ్యలోకాలకు వెళ్లలేక ఇలా ప్రేతరూపం దెయ్యం ఎత్తి ఈ అడవిలో ఆకలి దప్పులతో నరకం అనుభవిస్తున్నాను." 4 ప్రేతాత్మ రాజును వేడుకోవడం. ఆ ప్రేతాత్మ రాజును బతిమాలతూ, "ప్రజాపాలకుడైన రాజు అందరికీ తండ్రిలాంటివాడు. కాబట్టి నన్ను ఈ నరకం నుంచి కాపాడే బాధ్యత మీదే. దయచేసి నాకోసం మీరే తగిన కర్మలు ఆచరించి పిండ ప్రదానం చెయ్యండి. అప్పుడు నా ఈ ప్రేతరూపం పోయి నాకు ముక్తి దొరుకుతుంది" అని కోరుకుంటుంది. అందుకు రాజు అంగీకరిస్తాడు. 5 రాజు కర్మలు చెయ్యడం ఆత్మకు మోక్షం. మహారాజు దయతో వెంటనే తన రాజ్యానికి తిరిగి వెళ్తాడు. వేద పండితుల సమక్షంలో ఆ ప్రేతాత్మకు విముక్తి కలగాలని శాస్త్రోక్తంగా నారాయణ బలి అనే కర్మను ఆచరించి పిండ ప్రదానం చేసి దానధర్మాలు చేస్తాడు. రాజు చేసిన ఆ కర్మల ఫలం ఆ ప్రేతాత్మకు చేరుతుంది. వెంటనే ఆ ఆత్మకు ఉన్న దయ్యం రూపం తొలగిపోయి ఒక దివ్యమైన, కాంతివంతమైన రూపాన్ని పొందుతుంది. ఆ ఆత్మ బభ్రువాహన మహారాజుకు కృతజ్ఞతలు తెలిపి విమానమెక్కి స్వర్గలోకానికి వెళ్తుంది. ఈ కథలోని నీతి. దీనిని బట్టి శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఏం చెప్పారంటే, మనిషి బతికి ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు లేదా ఇతరులు వారికి సరైన పద్ధతిలో అంత్యక్రియలు మరియు కర్మలు చెయ్యాలి. అలా చేస్తేనే ఆ ఆత్మకు శాంతి కలుగుతుంది మరియు వారి తదుపరి ప్రయాణం సులభతరమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయండి. మన్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో అద్భుతమైన చరిత్రతో కలుద్దాం.